ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము 130వ కీర్తన. కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఈ 130వ కీర్తన రచించింది దావీదు గారు. నిరాశ నిస్పృహలతో నిండిన జీవితాలను ఆశాభావంతో ఉన్నత శిఖరాలను చేర్చే అద్భుతమైన కీర్తన ఇది. మొదటి 2 వచనాలు చూసినట్లయితే, యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము అంటున్నాడు కీర్తనకారుడు. అగాధ స్థలము అంటే గాఢాంధకారము. కనుచూపు మేరల్లో ఎక్కడా కూడా వెలుగనేది కనిపించని పరిస్థితి. సమస్యలు, శోధనలు, శ్రమలు, వేదనలు, కృంగదీసే పరిస్థితులు అన్నీ అపజయాలే. ఏ రేవుకెళ్ళినా ముండ్ల పరిగిలే అన్నట్టు సాగే జీవితం. నిరీక్షణ కరువై ఆదరించేవారు లేక, ఓదార్చేవారు అసలే లేక, నిరాశ నిస్పృహలతో సాగే జీవన యాత్ర. అగాధంలో చిక్కుకొని బయటకు రాలేక, గమ్యమేటో తెలియక, దిక్కుతోచని పరిస్థితుల్లో హృదయం నుండి పొంగి పొరలే దుఃఖమే ఈ ఆర్తధ్వని. శోధన సమయంలో తన పరిస్థితి నుండి విడిపించే ఒక మనిషి కోసం దావీదు ఎదురు చూడట్లేదు, కానీ వాటి నుండి విడిపించగల సమర్థుడైన దేవుని వైపు చూస్తున్నాడు. ఆయన్నే ప్రార్థిస్తున్నాడు. కారణం, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కనుక. మనమైతే ఏం చేస్తాం? మన సమస్యలను పరిష్కరించగలిగే మనుషుల వైపు చూస్తాం, వారి దగ్గరకు పరుగులు తీస్తాం. వారు మనకు మేలు చేయాలంటే దేవుడే వారికి జాలి కలిగిన మనసు దయచేయాలని, వారికంటే ముందు దేవుని దగ్గరికి రావాలనే కనీస అవగాహన కూడా మనకు ఉండదు. అన్ని ప్రయత్నాలు చేసేసి అన్నీ విఫలమైపోయినప్పుడు ఇక దేవా నువ్వే దిక్కు అంటూ దేవుని వైపు చూస్తూ ఉంటాం. వద్దు, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రథమ స్థానం మాత్రం దేవునికే ఇవ్వాలి. మన సమస్య ఏదైనా సరే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఆయనను ప్రార్థించగలిగితే ఆలకిస్తాడు, విడుదల దయచేస్తాడు. ఇక 3వ వచనం చూసినట్లయితే, యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? ఒక్క పాపం వలన ఆదాము హవ్వలు దేవునితో సాన్నిహిత్యాన్ని కోల్పోయారు. వారితో పాటు వారి సంతానం అంతా పాపులయ్యారు. ఒక్క పాపం వల్లే ఆకాను తనతో పాటు తన కుటుంబం అంతా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క పాపం వల్ల సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు నా పాపాన్ని కనిపెట్టి చూస్తే మనం బ్రతకగలమా? బ్రతుకుతున్నాము అంటే ఆయన చూడనట్లే కదా. అట్లా ఎంత మాత్రం కాదు. ఆయన చూడట్లే, మనకు నచ్చినట్లు జీవించవచ్చు అనే నిర్ణయానికి అప్పుడే వచ్చేయకండి. మనం జీవిస్తున్నామంటే మన పరిశుద్ధత, నీతిని బట్టి కాదు, కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే జీవిస్తున్నాం. అట్లా అని నేను ఎట్లా జీవించినా ఆయన కృప నాకు తోడుగా ఉంటుందిలే అనే భ్రమలో మాత్రం జీవించొద్దు. ప్రతి దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆయన కృప నీకు తోడుగా ఉండాలంటే ఆయన ముఖ్యంగా నీలో ఉండాలి. ఆయనలో నీ ఉంటే, అపోస్తలుడైన పౌలు గారు అంటారు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు అని. ఇది భూమి మీద మనం అనుభవించే శిక్ష. శోధనల గురించి కాదు, కానీ దేవుని ఉగ్రత దినాన ఆ శిక్ష నుండి తప్పించబడతాం. అందుకే ఆయన కృపను చులకన చేయకుండా, ఆయన కృప మన నుండి దూరం కాకముందే మన జీవితాలను సరిచేసుకుందాం. మనల్ని జీవింపజేస్తున్న ఆయన కొరకై మనం కూడా జీవిద్దాం. ఇక 4వ వచనం చూసినట్లయితే, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అంటూ ఎంతో విశ్వాసంతో దావీదు భక్తుడు అంటున్నాడు. యెహోవా, నీవు దోషములను కనిపెట్టు చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని క్షమాపణకు కారణం ఏంటో దావీదు తెలియజేస్తున్నాడు.
ఆయన క్షమాపణ మనల్ని ఆయనలో భయభక్తులు నిలిపేటట్లు చేయడానికట. కానీ మనకట్లా లేదు. తప్పు చేయడం, దేవుణ్ణి క్షమించమని అడగడం, మరలా తప్పు చేయడం, ఇట్లా సాగిపోతుంది మన జీవితం. తప్పు చేసాం అనే బాధ కంటే దేవుడు క్షమించేస్తాడులే అనే ధీమా మాత్రం మనలో ఎక్కువైపోయింది. నిజానికి ఆ తప్పులన్నీ క్షమించబడ్డాయా? లేదు. పెదవులతో క్షమించమని 2 మాటలు అడిగినంత మాత్రాన క్షమించబడవు. నీవు అడిగే క్షమాపణలో పశ్చాత్తాపం ఉండాలి. అప్పుడు మాత్రమే అవి క్షమించబడతాయి. నిజమైన పశ్చాత్తాపం ఉంటే తిరిగి ఆ తప్పులను మనం చేయలేం. కానీ వాటినే కొనసాగిస్తున్నాము అంటే పశ్చాత్తాపం అనేది మనలో లేనట్టే కదా. పశ్చాత్తాపం లేకపోతే మన పాపాలకు క్షమాపణ కూడా లేనట్లే. క్షమాపణ లేకపోతే శాశ్వత రాజ్యం చేరలేము. ఇది మనం గుర్తుంచుకోవాలి. పశ్చాత్తాపం కలిగి ఆయన పాదాల చెంత చేరదాం. ఆయన క్షమించినందుకు కృతజ్ఞతతో ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. ఇక 5-6 వచనాలు చూసినట్లయితే, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది అంటున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించలేకపోతున్నాము అంటే, అవి మన చేతి వరకు వచ్చి మనకు దక్కకుండా పోతున్నాయి అంటే ఒకే ఒక్క కారణం: ఎదురు చూసే అనుభవం, కనిపెట్టే అనుభవం మన జీవితాల్లో లేదు అని. కొన్ని సందర్భాల్లో మన అవసరతల కోసం భారం కలిగి ప్రార్థిస్తాం. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సమాధానం సిద్ధం చేస్తున్న సమయంలో ఇక కనిపెట్టలేక, ఎదురు చూడలేక విసిగిపోయి ప్రార్థించడమే మానేస్తాం. అందుకే ఆ ఆశీర్వాదాలు మన వరకు వచ్చి మనకు దక్కకుండా పోతున్నాయి. మన అవసరతలకు సమయం మించిపోయాక అనుగ్రహించే దేవుడు కానే కాదు. మన దేవుడు తగిన సమయం ముందు తప్పక దయచేస్తాడన్న విశ్వాసం మనలో ఉండాలి. అయితే ఆ సమయం కోసం ఆశతో కనిపెట్టాలి. ఎట్లా కనిపెట్టాలి అంటే, ఒంటరితనం, ఆపదలు వాటిల్లే అవకాశం ఉన్న చీకటి రాత్రి గడిచిపోయి తెల్లవారాలని, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని కావలివాడు ఏ రీతిగా ఎదురు చూస్తుంటాడో ఆ రీతిగా ఆయనిచ్చు ఆశీర్వాదం కోసం మనం కూడా కనిపెట్టాలి. యెషయా గ్రంథం 30-18 వచనం ఒకసారి గమనించినట్లయితే, కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు అంటున్నాడు యెషయా గ్రంథకర్త. పొందుకునే వరకు కనిపెడదాం, ఆ ధన్యతను సంపాదించుకుందాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. ఇక 7-8 వచనాలు గమనిస్తే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఇశ్రాయేలు ప్రజలారా, ఆయన మీద ఆశ పెట్టుకొనుడి. మనము శారీరకంగా ఇశ్రాయేలీయులము కాకపోయినా, అబ్రహాము కుమారులం కాకపోయినా, యాకోబు సంతతి కాకపోయినా, క్రీస్తు రక్తంలో కడుగబడితే ఆత్మీయంగా ఇశ్రాయేలీయులమే, అబ్రహాము కుమారులమే. ఆయన మీద ఆశ పెట్టుకుంటే కృప, సంపూర్ణ విమోచన మనకు దొరుకుతాయి. ఏ అర్హత లేని సమయంలో అర్హులుగా ఎంచబడ్డమే కృప. ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆశీర్వాదాలకు నీవు అర్హుడవు కాకపోయినా ఆయన కృప ద్వారా నీవు ఆశీర్వదించబడతావు. ఆయన మీద ఆశ పెట్టుకుంటే సాతాను బంధకాల నుండి, పాపముల నుండి, దోషాలన్నిటి నుండి సంపూర్ణ విడుదలను పొంది శాంతి, సమాధానాన్ని అనుభవించగలవు. మత్తయి సువార్త 1-21 వచనంలో ఒక మాట ఉంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని వ్రాయబడి ఉంటుంది. యేసు అనే మాటకు అర్థమే రక్షకుడు. యేసయ్యను మన హృదయంలో చేర్చుకుందాం, ఆయన మీదే ఆశ పెట్టుకుందాం, ఆ కృపను, సంపూర్ణ విమోచనను అనుభవిద్దాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో,
పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైనగాక. ఆమేన్.